తగ్గించిన పాల ధరను పెంచి ఇవ్వాలంటూ విజయనగరం ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన పాడి రైతులు విశాఖ డైరీ వద్ద ఆందోళనకు దిగారు. వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 200 మంది రైతులు విశాఖ డైరీ వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. విశాఖ డైరీ చైర్మన్ డైరెక్టర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆవు పాలు లీటర్కు 50 రూపాయలు, గేదె పాలు లీటర్కు 80 రూపాయలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాడి రైతుల కష్టాన్ని విశాఖ డైరీ దోచుకుంటోందని అంటున్న పాడి రైతులతో ఉమ్మడి విశాఖ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీ విజయ విశాఖ డైరీకి పాలు ఇస్తున్నటువంటి పాడి రైతులంతా కూడా ఈరోజు విశాఖ డైరీ ప్రధాన ద్వారం వద్ద అయితే మహాధర్నాకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా పాల ధరలకు గిట్టుబాటు ధర అందించాలంటూ కూడా రైతులంతా కూడా నిరసన ప్రదర్శన అయితే చేస్తున్నారు. మహాధర్నాలో పెద్ద ఎత్తున కూడా రైతులంతా కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. చూసుకుంటే విశాఖ డైరీ ప్రధాన ద్వారం ఎదుట ఏదైతే ఉందో విశాఖ డైరీకి సంబంధించినటువంటి ప్రధాన ద్వారం ఎదుట రైతులంతా కూడా ధర్నాకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. తగ్గించినటువంటి ఆవు పాల ధరను వెంటనే పెంచాలంటూ ఆవు పాలు లీటర్కి 50 రూపాయలతో పాటు గేదె పాలకి లీటర్కి 80 రూపాయలు ఇవ్వాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంవత్సరానికి 2 బోనస్లు ఇవ్వడంతో పాటు దానాకు సంబంధించినటువంటి ధరలు తగ్గించాలంటూ కూడా వీరంతా నిరసన ప్రదర్శన అయితే వ్యక్తం చేస్తున్నారు. కార్మికులంతా కూడా మన వద్దే ఉన్నారు. ప్రస్తుతం పాడి రైతులంతా కూడా దీనికి సంబంధించినటువంటి మహాధర్నాలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనతో పాటు ఉన్నటువంటి అడిగి తెలుసుకుందామా? చెప్పండి, నేను చెప్పదలుచుకున్నాను. ఈ రోజు రైతులందరూ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చిందండి ఈ ప్రభుత్వం. రోడ్డు మీద తీసుకొచ్చి రైతులకి గిట్టుబాటు ధర పాలు రేటు తగ్గించి ఈరోజు ఇస్తూ ఉన్నది. ఈరోజు గేదెల్ని ఆవుల్ని మేపడం అంటే చాలా కష్టమైన పరిస్థితి అండి. గొడ్డు చాకరీ చేయాలి గొడ్లతోని. అలాగే దానాల రేట్లు కూడా విపరీతంగా పెరిగాయండి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుకుంటూ ఉంటే పాల ధర పాతాల్లో కూడా తొక్కేసింది ఈ ప్రభుత్వం. చేత కాకపోతే వదిలేయమని చెప్పండి, మేము చేసి చూపెడతామని అడుగుతూ ఉన్నాము. అలాగే పాలు రేటు 80 రూపాయలు, అలాగే ఆవు పాలు రేటు 50 రూపాయలు ఇవ్వాలని మేము అడుగుతూ ఉన్నాము. మేమే గొంతమ్మ కోరికలు ఏమీ కోరలేదండి. ఆ గొడ్లతో పడ్డ కష్టాలు చూస్తే ఈ ప్రభుత్వానికి సిగ్గుపడాలి. అలాంటిది ఆ గొడ్లతో చాకరీ చేసి వాళ్ళ కష్టాన్ని గుర్తించలేనప్పుడు వాళ్ళ జీవన ఉపాధి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారని నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఆ పాలు క్యాన్లకు వేసుకొని దాని గిట్టుబాటు ధర వస్తేనే వాటితోనే జీవనం సాగిస్తారండి. అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఎందుకు ఆ రైతులకి ఆదుకోలేదు, ఆ రైతులు ఎందుకు గుర్తించలేదు, ఆ రైతులు చేసే కష్టానికి విలువ ఎందుకు కట్టలేకపోతుంది అని అడుగుతూ ఉన్నాము. విశాఖ డైరీ చాలా అవినీతికి పాల్పడుతూ ఉన్నదండి. విశాఖ డైరీ యాజమాన్యం నడిపించలేకపోతే వదిలేయమనండి, మేము నడిపించి చూపిస్తామని చెప్తూ ఉన్నాము. చాలా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామండి. రైతులందరూ కూడా ఈ రోజు నడి రోడ్డు మీద పడి ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. ఈ విషయమై మీరు డైరీ చైర్మన్ కలవటం కానీ ఆయన సంప్రదించడం మాట్లాడడం ఏం జరిగాయా? ఆయన ఏం చెప్తున్నారు? గతంలో మేము ఉద్యమం చేసామండి, డైరీ చైర్మన్ మేము కలిసామండి, మాట్లాడామండి. మాకు ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మేము ఒడికట్టుకున్నామండి. ఇది చాలా తప్పు అని చెప్తూ ఉన్నాం. ఈరోజు బయట పాలు కొనుక్కుంటే చాలా ఎక్కువ రేటు ఉంది, కానీ గ్రామీణ ప్రాంతాల్లో రైతుల పాలు చాలా తక్కువగా అమ్ముకుంటున్నారండి. వాళ్ళ జీవనం ఏ రకంగా సాగిస్తారు? దానాల రేట్లు ఎంత ఘోరంగా పెరిగాయండి. నూకలు కొనాలన్నా, అలాగే ధాన్యం కొనాలన్నా, అలాగే గంటలు కొనాలన్నా చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయండి. గేదెకి ఏ రకంగా అనారోగ్యం బాగోపోయినా పట్టించుకునే పరిస్థితి లేదు. గేదెలకు ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదు. ఈరోజు రైతులు ఆదుకోలేని ప్రభుత్వం ఎందుకంటే చేతకాని ప్రభుత్వాన్ని పక్కనే డైరీ ఆదుకోలేనప్పుడు ఎందుకండి ఈ పరిస్థితులు? అందుకనే మేము డైరీకి సంబంధించి ఒక హాస్పిటల్ కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. దాని నుంచి మీకు ఎలాంటి వైద్య సదుపాయాలు అందుతున్నాం? హాస్పిటల్ అయితే పెట్టారు, కానీ రైతులకి ఏమీ ఆదుకునే పరిస్థితి లేదండి. హాస్పిటల్ వ్యాపారం అయిపోయి ఎక్కువ డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళకే ఆ రోజు జీవనం సాగిస్తున్నారు. రైతులకి ఎవరికి కూడా ఉపయోగం లేదండి. ఏమని అడిగితే మీ డబ్బులు లేవు ఈ హాస్పిటల్లోని మీకు చూడడానికి కావద్దు, మీ కార్డు అయిపోయిందని అడుగుతూ ఉన్నారండి. మా కార్డు మీద మాకు చూసి హక్కు మాకు ఉన్నది, కానీ మా హక్కులు తీసేసి పెద్ద పెద్ద వాళ్ళకి ఆ హాస్పిటల్ సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారండి. ఇది చాలా దుర్మార్గం అండి. రైతులందరికీ కూడా హాస్పిటల్ సౌకర్యం కల్పించాలండి. రైతులందరికీ కూడా లోన్లు ఇవ్వాలండి. రైతులందరినీ కూడా ఆదుకోవాలండి. ఈరోజు బోనస్ కూడా లేని పరిస్థితి అండి. ప్రతి సంవత్సరం ఒకప్పుడు బోనస్ ఉండేదేమో, ఇప్పుడు బోనస్ కూడా లేదు. ఎటువంటి గిఫ్ట్లు ఇవ్వడమో కూడా లేదు. మరికొంతమంది రైతులు ఉన్నారు, అసలు వారు ఏం మాట్లాడదలుచుకుంటున్నారు అనే విషయాన్ని కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా రైతులకి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు పాల ధరలకు సంబంధించినటువంటి ఆ ధరలు కూడా పెంచాలంటూ వారంతా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే దానా విషయంలో కూడా విశాఖ డైరీ పెద్ద ఎత్తున కూడా అక్రమాలకు పాల్పడిందంటూ కూడా రైతులైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సార్, మీరేం చెప్పదలుచుకున్నారు? విశాఖ డైరీ అనేది కోఆపరేటివ్ సొసైటీలో నడిచే డైరీని ఈరోజు కంపెనీ యాక్ట్లోకి తీసుకొచ్చిన తర్వాత రైతుల్ని తీవ్రమైనటువంటి ఇబ్బంది పాలు చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో ఇస్తున్నటువంటి ధర చాలక రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఉన్న ధరలో నుంచి 3 రూపాయల నుంచి 5 రూపాయల వరకు తగ్గించారు. ఇన్ని తగ్గించిన ధరని పెంచాలని గతంలో ఆందోళన చేపట్టిన సమయంలో వచ్చే బిల్లు నుంచి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆ బిల్లును కలపలేదు. తగ్గించిన ధరని కలపకపోగా ఇప్పుడున్నటువంటి ధర అయితే చాలడం లేదు. పాత పద్ధతిలో ఇస్తున్నది ఆవు పాలకి 50 రూపాయలు ఇవ్వాలి, గేదె పాలకి 80 రూపాయలుగా ఇవ్వాలి. ఈ సంస్థలో చాలా అవినీతి జరిగింది. ఈ అవినీతి మీద దర్యాప్తు జరుగుతుంది. చాలా సంతోషంగా సార్ మీరేం చెప్పదలుచుకుంటున్నారు? ఈరోజు విశాఖ డైరీ రైతాంగం మీద, పాల రైతుల మీద దాడి చేస్తుంది. ఎందుకంటే ఈరోజు అన్ని రేట్లు పెరిగాయి. ఎరువుల రేట్లు పెరిగాయి, అలాగే పశుగ్రాసం రేట్లు పెరిగాయి, ట్రాక్టర్ దుక్కులు పెరిగాయి, ఫీడ్ రేట్లు పెరిగాయి. అన్ని రేట్లు పెరిగిన తర్వాత అర్ధంతరంగా ఈరోజు 3 రూపాయలు ఆవు పాలకు తగ్గించడం అనేది దుర్మార్గం. ఈరోజు వేల కోట్ల రూపాయలు ఈరోజు రైతాంగం కష్టపడి సంపాదించిన డబ్బులు రిజర్వుల్లో ఉన్నాయి. ఈరోజు అనేక రూపాయలు గతంలో 6 సంవత్సరాల క్రితానికి 1000 కోట్లు ఈరోజు లాభాల్లో ఉండేది. ఈరోజు ఏ రోజు కూడా లాభాల నుంచి బోనసులు లేదు. రైతులు డబ్బులు మిగిలించే వీళ్ళు బోనసులు ఇస్తున్నారు. పక్కన ప్రభుత్వం పక్క రాష్ట్రాల్లో లీటర్కి 5 రూపాయలు ఇస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం కూడా ఏమి ఇవ్వడం లేదు. కానీ విశాఖ డైరీ ఈరోజు 34 రూపాయలు యావరేజ్ లీటర్కి ఈరోజు రైతులకు ఇస్తుంది. అదే పాలని 58 రూపాయలకి అమ్ముకుంటుంది. ఈరోజు 26 రూపాయలు పై ఈరోజు మార్జిన్ ఉంటుంది. ఈరోజు డైరీ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు 7 రూపాయలు 7.5 ఈరోజు ప్రాసెసింగ్ ఖర్చు అవుతుందని చెప్తున్నారు. ఈరోజు 19 రూపాయల పైన ఈరోజు రైతాంగానికి రైట్. విశాఖ డైరీకి సంబంధించినటువంటి పాల ధరలు పెంచాలి, అలాగే రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలంటూ కూడా రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. విశాఖ డైరీలో అక్రమాలు కూడా అవకతవకలు చోటు చేసుకుంటే ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా దానికి సంబంధించినటువంటి కమిటీని ఏర్పాటు చేసి వారిపైన చర్యలు తీసుకోవాలంటూ రైతులంతా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో చందు, న్యూస్ 360 విశాఖ నుండి. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్.